అరే పొద్దునే కదా వాకిలి తుడిచి ముగ్గేసిన, మళ్ళీ అంతా చెత్తబడింది. పొద్దు పొద్దుగాలని వాకిలి ముంగట అట్లుంటే ఎట్లుంటది? ఉండు తొడుగుతా. ఎటువైంది ఇది? ఏంది ఇది? పొద్దుగానే ఊడ్చి ముగ్గేసింది, మళ్ళీ ఇప్పుడు ఊడుతుంది ఏంది? కొంపదేశంలో లైన్ పెట్టడానికి ఇచ్చేస్తుంది ఏంది? చూస్తా. ఓ పిల్లగా, ఏంది ఈ మధ్య కనబడతలేవు? 4 రోజులు ఊరికేనే వదనే, అందుకే. అవునా? అవుగాని ఏం పని మీద పోయినావు? ఇక వట్టిగానే ఉంటే బోరు కొడుతుందని అట్లా పోయొచ్చిన. అవునా, సరే. అమ్మ నాకు ఇట్లా మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు వదినే. అందరిని అడిగినని చెప్పు. సరే. అప్పుడప్పుడు అత్తుండు. సరే వదినే. సరే మరి ఈ దుకాణం దాకా పోయేస్తాను. సరే పోయిరా. అగో వినీత, ఏటో పోయేస్తున్నావు? దుకాణంలోకి పోయేస్తాను వదినే. అవునా, మరి ఏం తీసుకురాత్తలేవు? ఈ లేదటగా పప్పు ఉందని పోతలేదన్నారు. అవుగాని పండక్కని ఇంటికి వచ్చినావు, మరి ఇంకా పోతలేవు? ఇక ఆయన రావద్దక్క, వచ్చి తీసుకోతాడని చూస్తున్నా. పని ఉందట. పొల్ల ఆయన వచ్చేదాకా ఎదురు చూస్తే అక్కడ ఏదో ఒకటి చేస్తాడు. నువ్వే మంచిగా తెలుసుకొని పోవాలి. ఎన్ని రోజులకి ఇక్కడ ఉంటావు? అట్లా ఉండకూడదు. అవుగాని మీ అత్త ఏమనట్లేదా చీరలు కట్టుకోకపోతే? ఎప్పుడు చూడు డ్రెస్సులోనే కనబడతావు. ఈడికి అత్తనే డ్రెస్సులు వేసుకుంటా వదినే, అక్కడికి పోతే చీరలు కట్టుకుంటా. అవునా? అయితే వేగాని వదినే, అన్న ఎప్పుడు చూసినా ముక్కిటు మూతాటు పెట్టుకొని ఉంటాడు. మందలు ఇచ్చినా మాట్లాడేందుకు? నువ్వేమో అందరితో కలుపుకోలుగా మాట్లాడుకుంటావు, ఆయనేమో సైలెంట్ గా ఉంటాడు. అయ్యో, ఇక మీ అన్న ముచ్చట కొత్తగా చెప్పాలనా? నీకు తెలిసిందే కదా, మన ఊర్లో హెడ్ మాస్టరు. ఇక ఆయన మొదటి నుంచి ఇంతే, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడు. ఎంత అవసరమో గంతనే మాట్లాడతాడు. ఇక నాతో పోలుస్తావా? నేను ఏది ఉంటే అది మాట్లాడతా. నాకు నాని అని ఎవ్వరు లేరు, అందరితోటి మంచిగా మాట్లాడి ఇష్టం. ఇక ఆయనేమో రిజర్వ్ ఉంటాడు, ఎవరితో ఎంత మాట్లాడో అంతే మాట్లాడతాడు. అయితే వదినే, నువ్వే మంచిగా అందరితో మంచిగా మాట్లాడతావు. సరే పోయేస్తా, నేను పని ఉంది. సరే సరే పోయిరా. మా అమ్మ తిడుతుంది మళ్ళా. ఏటో దిక్కులు చూస్తుంది. ఏంటండి? పొద్దుగానే ఊడ్చి ముగ్గెత్తిగానే మళ్ళీ ఏం చెప్తానే ఆడ? పొద్దున్నే ఊడ్చినా, కాకపోతే మళ్ళీ చెత్త పడ్డది. పొద్దు పొద్దుగాలని వాకిట్లో చెత్త ఉంటే ఎట్లుంటది? మంచిగా ఉండదు కదా, అందుకే మళ్ళీ ఊడ్చిన. సరే గాని గాడి ఓడే వార్తలు ముచ్చట పెడతాను బాగానే. ఎవరో తెలియదా నీకు? నాకు అందరూ తెలుసు, నాకు అదే పనే. అగో మన ఇంటి పక్కనే ఉంటాడు పొలగాడు. ఏంటంటే మనకి ఏం లేదు, ఏదో షాపు పోతున్నాడు, నేనే మందలించిన మంచుకున్నావా బిడ్డ అని. అయ్యో దానికే ఏమైతుంది నీకు? మరి గాలి వాళ్ళ పిల్ల పొల్ల పద్మక్క వాళ్ళ బిడ్డ. అయితే గాని నాకు టిఫిన్ పెట్టవా అని, నేను స్కూల్ పోవద్దా అని. అయ్యో, ఆ మాత్రం సోయి లేకుండా ఉన్నా అనుకున్నారా మీరు? బియ్యం పడేసినండి స్టవ్ మీద, అయిపోతా ఉంటది. ఈ లోపల ఇటు వచ్చి చూస్తే ఏగో దుమ్ము పడి ఉంది, అందుకే ఊడవడానికి వచ్చిన. ఉండండి, టిఫిన్ సర్దుకొని వస్తా. టైం అవుతుందా అంటే అరే మెంటల్ది. ఇవాళ మా ఆయనకి ఇష్టమైన వంకాయ కూర వండిన. ఆయన లొట్టలు వేసుకుంటూ తింటాడు. ఆయనకి చాలా ఇష్టం వంకాయ కూర అంటే, అందులో నేను చేసింది అయితే ఇంకా ఇష్టం. ఇలా తినేటప్పుడు ఎన్నిసార్లు తలుచుకుంటాడో ఏమో నన్ను. మీ బుక్స్, డైరీ, ఇక బాక్స్. టైంకి తినండి, వదిలిపెట్టకండి, మొత్తం తినండి. మీకు ఇష్టమని వంకాయ కూర వండిన. సరే గాని జాగ్రత్తగా పోయిరండి. నేనేమన్నా 10 కిలోమీటర్ల దూరం పోతున్నా అనే, పక్క పొంటే కాదు స్కూలు. ఆ పక్క పొంటైనా బండి మీదే పోయి రావాలి కదా. జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా రండి. ఇగో టైం దొరికితే ఫోన్ చేయండి. జాగ్రత్త. జాగ్రత్తగా చెప్తున్నావు. బాయ్ బాయ్. లోపలికో పోతలేండి.
వదినే అన్న ఎందుకు ఇప్పుడు వచ్చిండు టిఫిన్ బాక్స్ పెట్టలే? అరే పెట్టిన్నే, కోపంగా కనబడతాడు మరి. ఎందుకో మరి పోయి వస్తాగు. ఎందుకో ఏమో మరి ఈ టైంలో వచ్చిండు. ఏమైంది గారేం చెప్తాను? అదా ఏం లేదండి, తిన్నాక నిద్ర వత్తలేదని ఇట్లా బయటకు వచ్చి చూసినా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, పోయి ముచ్చట్లు పెడుతున్నా. గాలితోనే ముచ్చట్లే, తెల్లారితో పొద్దుకుతే ఊకే. అగో అట్లా అంటారు ఏందండి? వాళ్ళతో ముచ్చట పెడితే ఏమైంది? ఆడవాళ్ళతో ముచ్చట పెట్టనీయరు, మగవాళ్ళతో ముచ్చట పెట్టనీయరు. ఏందో ఏమో మీరు. అవు గాని టిఫిన్ బాక్స్ పెట్టించిన కదా, మళ్ళీ ఇంటికి వచ్చేరేంది? ఏ రాకూడదా? అయ్యో నేను అట్లా అంటలేనండి, ఆ, టైం భోజనం టైం కదా, మరి తిన్నరా లేదా అని అట్లా అడిగినా. మా తిన్నా కానీ ఎందుకు రాబోద్దు వచ్చిన రావద్దా? అయ్యో నేనేమన్నా అన్ననా చెప్పండి? ఊకే కసురుకుంటున్నా మీదికి. ఆ, అంటే పొద్దున్న టిఫిన్ పంపించి పోయిండు కదా, 5 దాకా రాడు వీడు, నీ ఆట పాట చెట్టపాటలు వేసుకున్నాను చూసినా అని. అగో ఎందుకు అట్లా మాట్లాడతారు? మరి సరే ఉంటుంది. నేనేమన్నా చెప్పండి, ఏమన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏమండి స్కూల్కేనా? కాదు, అగో సరే గాని చాయ్ పెట్టినా. ఇప్పుడే అదే జ్యూస్ తాగినా. అగో మా పవన్ బావా. బావా బావా ఇదేనా రావడం? ఇప్పుడే వస్తానా. అత్తయ్య మామయ్య మంచిగున్నారా? అందరు మంచిగా, మీరు మంచిగున్నారా? మంచిగా. అయ్యో ఇక్కడ నిలబడి రా 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 లోపలికి. ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఏంటి ఇంత సడన్ గా వచ్చినావు? సరే రా కూర్చో. నేను కూడా చాలా రోజులు అయితే. ఏమండి ఈయనెవరో గుర్తున్నాడా? మా మేనమావ కొడుకు పవన్. తెలుసు తెలుసు, నాకేదో తెలియదు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకున్నామేమో. అసలు అందరు మమ్మల్ని బావా మరదలని ఒకటే ఆట పట్టించేటోళ్ళు. ఇంకా తెలుసా, మా పెద్దోళ్ళందరూ మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ లక్కీ మీరే, మీరు కొట్టేసిరు నన్ను. నిజమే. సరే సరే, నాకు ఫోన్ వస్తుంది స్కూల్ కాడ నుంచి, పోయేస్తా. తొందరగా చేయండి, వచ్చేటప్పుడు చికెన్ తీసుకురండి. సరే రా నీకు అన్నం పెడతా. కూర మంచిగున్నదా? మంచిగా ఉంది. ఏది అట్లా చూస్తున్నావు? నన్ను చూడ్డానికి ఇన్ని రోజులు పట్టిందా? ఏడని తీరలేదు నాకు. ఎట్లయితుంది? వచ్చినా కదా. వచ్చినట్టు అయ్యో అలాగనా? లేకపోతే నిజంగానే నువ్వు మస్తు మిస్ అవుతున్నా తెలుసా. ఇప్పుడు అనిపిస్తుందా నీకు? మరి ఏం చేయాలి చెప్పు. అవుగాని మీ ఆయన మళ్ళీ అత్తరా? సాయంత్రం వరకు రాడు. ఇంకేంది ఇక? సీత నువ్వు చూస్తాను నాకు అంతటి అవుతుంది. అవునా? ఏమవుతుంది ఏంటి? ఏమో నీకు తెలియదా? అవుతుంది అవుతుంది. అరే చూడవా? కొత్తగా ఎత్తులేదు. కొత్తగానే ఉంటది ఎప్పటికప్పుడు. నేను పోతున్నా. అగో టిఫిన్ చేయరా? వద్దు, నాకు ఆకలి అయితే లేదు. అరే టిఫిన్ బాక్స్ సర్ది పెట్టిన, అదైనా తీసుకోండి. వద్దన్నా కదా, వినబడతలేదా? అగో ఏమైంది మీకు? ఏం కావాలి, టైం అయింది నాకు. ఏమైనా సీత అన్నకు అంత సీరియస్గా పోతాను? ఏమో స్కూల్లో ఏదైనా టెన్షన్ ఉందో ఏమో, అందుకనే అట్లున్నాడు, లేకపోతే మంచిగానే ఉంటాడు. సర్లే.
అవును కానీ తాపకోసారి టంటన్ పడుతుంది ఏమైనా గుడి ఉంది ఏంది? అవును కదా, పక్కనే శివాలయం ఉంది. అగో ఇట్రా చూపిస్తా, అదో చూడు. నేను పోయినాక వీళ్ళు ఏం చెప్తారో చూడాలి. మెల్లగా ఇంటి వెనక వెళ్ళి పోయి మంచం కింద దూరి చూస్తాను. సరే రేపు పొద్దున్నే వెళ్దాంలే గుడికి. సరే పా. ఇక. సీత ఏమైంది? మీ ఆయన కింద ఉన్నాడు. ఆయన మంచం కింద ఉన్నాడా? అవును ఏ చూడు సీత. ఏమండి, మిమ్మల్ని బయటికి రండి. ఏంటండి ఇది? ఇందాకే కదా మా ముందే స్కూల్కి వెళ్ళారు, మరి ఇంతలోనే ఈ మంచం కింద. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా? అందరితో మాట్లాడుతుంటే ఎందుకు వీళ్ళతో ముచ్చట్లు పెడుతున్నావంటే ఏమో ఆయనకి ఇష్టం ఉండదేమో అనుకున్నా కానీ మీ ఉద్దేశం ఇదా? నన్ను అనుమానిస్తున్నారా? ఛీ, నేను ఇట్లాంటి వాళ్ళు అనుకోలేదండి. అది కాదు సీత. ఊరుకోండి, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలే. ఇన్ని రోజులు ఇలాంటి వ్యక్తితో నన్ను కాపురం చేసింది. ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉందా? నేను మా పుట్టింటి పోతా. సీత సీత పుట్టండి. సీత, రోజు పేపర్లలో వార్తలలో చూస్తూనే ఉన్నాం కదా మనం. వీళ్ళ భార్య వాంతో వేయిందని, వాళ్ళ భార్య వీంతో వేయిందని, వాళ్ళు వీళ్ళని చంపడం, వీళ్ళు వాళ్ళని చంపడం. నువ్వు కూడా అలా ఎక్కడ చేస్తావు అన్న భయంతో నీ మీద అనుమానపడ్డా, కానీ నీ మీద ప్రేమ లేక కాదు. నన్ను క్షమించు సీత, నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. ఛీ, నీ మీద అనుమానపడి నేను పెద్ద పొరపాటు చేసింది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకే సీత, ప్లీజే. చూడన్నా, సీత నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఆమె వరుసగా నాకు మరదలైనా నా సొంత చెల్లెలతో సమానం. అన్నా, నువ్వు కూడా నన్ను క్షమించాలన్నా. నేను కూడా సీతతో అతి చనువుకున్నా. అట్లుంటే ఏ భర్తకైనా అనుమానం అవుతుంది. దానికి మీరు నన్ను క్షమించాలన్నా. నేను ఇక్కడ రావడం వల్లే మీ సంసారంలో అద్భుతంగా తీరచ్చు. నేను ఇంకొకసారి రాను. మీరు సంతోషంగా కాపురం చేసుకోవడానికి. సీత, నేను పోతున్నాను.